హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు రివిజన్ అయితే చేసుంటారు, ఆల్రెడీ చదివేసి ఉంటారు. సో ఎవరైతే నేను ఇంకా రివిజన్ చేయలేదు, ఇంగ్లీష్ చాలా ఇన్కంప్లీట్ ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ చూడండి. కంపల్సరీగా చూడండి. మనకు ఏపీటెట్ 2025లో జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి అన్ని సెషన్లో జరిగినటువంటి ఇంగ్లీష్ బిట్స్ మొత్తము కూడా ప్రిపేర్ అవ్వండి. సో వీటన్నిటిని ప్రిపేర్ అయినా కూడా మీకు దాదాపు 16+ మార్క్స్ వస్తాయండి ఈజీగా. మీరు ఏ కంటెంట్ చదవలేదు అనుకున్న వాళ్ళు కూడా సో ఈ ప్రీవియస్ పేపర్స్లో ఉండేటటువంటి బిట్స్ మొత్తము మీరు ఎనలైజ్ చేసుకొని చదివినట్లయితే ఈజీగా 16 to 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చండి. మనకి ఇచ్చినటువంటి 24 క్వశ్చన్స్లో ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 24 క్వశ్చన్స్ అయితే ఇస్తారు కదా. సో దీంట్లో మాకు ఏమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా 16 to 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో మీకు బై లక్ మనకు ప్రీవియస్గా జరిగినటువంటి టాపిక్స్లలోనే క్వశ్చన్లు ఇచ్చినట్లయితే 24కి 24 కూడా స్కోర్ చేయొచ్చండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రీవియస్ పేపర్ని అనలైజ్ చేసుకోండి. సో దాంట్లో ఉండేటటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా ఈ ఉన్న కొంచెం టైంలో కవర్ చేసుకోండి, ఈజీగా స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనము ప్రీవియస్గా జరిగినటువంటి దాంట్లో ఏ వాటిల్లో అడుగుతున్నారనేసి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వెన్ ధ్యాన్ చంద్ డ్రిబుల్డ్ ద బాల్ జస్ట్ వుడ్ నాట్ లీవ్ హిస్ స్టిక్ అనేసి ఇచ్చారండి. డ్రిబుల్డ్ అండి. డ్రిబుల్డ్ అంటే ఏంటిది? మనకు అంటే దాన్ని పడేయకుండా అతని చేతిలోనే ఉంచుకోవడం అని బాల్. సో ఇక్కడ ఏంటిదంటే చూస్ ద బెస్ట్ సినోనియం ఫర్ డ్రిబుల్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వెన్ ధ్యాన్ చంద్ డ్రిబుల్డ్, మనకు బాల్ అనేది మనము ఒకేసారిగా వేయకుండా దాన్ని పదే పదే నేలకు తాకుతూ పక్కకు వెళ్ళకుండా తాను క్యాచ్ చేయడం అనేసి వస్తుందండి. సో ఇక్కడ డ్రాప్డ్ అంటే పడి వేయటం అనేసి అర్థం వస్తుంది. మాన్యువర్డ్ అంటే మనకేంటిదంటే నేర్పుగా చేతిలోనే ఉంచుకోవటం అండి బాల్ని. సో కాబట్టి ఇక్కడ మనకు ఏమడిగారు? కరెక్ట్ సినోనియం అడిగాడు. సో డ్రిబుల్డ్ కరెక్ట్ సినోనియం ఏమవుతుందండి? మాన్యువర్డ్. నెక్స్ట్ పాస్డ్ అంటే ఏంటిదండి? పాస్ చేయడం అంటే పక్కకి చేయడము. అలాగే ఫంబల్డ్ అంటే తడబడటం అండి. సో ఇవన్నీ కూడా సినోనియమ్స్ కాదు మనకు. సో మాన్వర్డ్ ఒకటే సినోనియం అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలీషియస్. చూస్ ద యాంటోనియం ఫర్ ద వర్డ్ డెలీషియస్ అనేసి ఇచ్చారండి. సో డెలీషియస్ అంటే ఏంటిదండి? చాలా రుచికరంగా అనేటటువంటి అర్థం వస్తుంది. సో ఇక్కడ మనకు ఎపటైజింగ్ అనేసి ఇచ్చారు. ఎపటైజింగ్ అంటే రుచికరమైన, ఇది కూడా మనకు సేమ్ వస్తుందండి, సినోనియం కింద వస్తుంది, మనకు యాంటోనియం కింద రాదు. తర్వాత అన్ప్లేటబుల్ అండి. అన్ప్లేటబుల్ అంటే ఏంటిదంటే తినడానికి వీలు కాకుండా ఉండటం ఆర్ రుచిగా లేకపోవటం అనేటటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు డెలీషియస్ అంటే ఏంటిది? రుచికరమైన. అన్ప్లేటబుల్ అంటే ఏంటిదండి? రుచికరంగా లేకపోవడం. సో ఇది మనకు కరెక్ట్ యాంటోనియం వర్డ్ అవుతుంది. సో ఫ్లేవర్ఫుల్ అంటే ఏంటిదండి? మంచి రుచి సువాసన గల. అలాగే సావరీ అంటే కారము ఉప్పు ఉండే విధంగా అని అర్థం వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు యాంటోనియమ్స్ అవవు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్రోవర్బ్స్ ఏ మెసేజ్ మోస్ట్ సిమిలర్ టు ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ప్రోవర్బ్స్ అండి. ప్రోవర్బ్స్ అంటే మనకు నథింగ్ బట్ తెలుగులో ఏంటిది అంటే సామెతల లాగా అండి. సామెతల లాగా మనము చెప్పచ్చు వీటిని. సో ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. మనకు క్లౌడ్స్ మనకు వచ్చినప్పుడు ఎక్కువగా థండర్స్ అవన్నీ వచ్చినప్పుడు ఏంటిది? మనకు మెరుపులు అనేటివి వస్తాయి కదా. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దానికి కరెక్ట్ ప్రోవర్బ్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్, దేర్స్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్స్ టు ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్. మనకు చాలా కష్టాలు అనేటివి కంపల్సరీగా వస్తాయండి. వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మనకి ఏమవుతుందంటే దాంట్లో కూడా మంచి అనేది జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా. సో కాబట్టి కరెక్ట్ ప్రోవర్బ్స్ ఏమవుతుందండి? ఆప్షన్ 4.
నెక్స్ట్ది చూసుకున్నట్లయితే విచ్ సెంటెన్స్ యూజెస్ ద వర్డ్ హెజిటేట్ యాజ్ ఏ నౌన్ అనేసి ఇవ్వడం జరిగిందండి. హెజిటేట్ అంటే ఏంటిదండి, మనకు సందేహించడము లేదా వెనుకాడటాన్ని మనము హెజిటేట్ అనేసి చెప్తాము. హెజిటేట్ యాజ్ ఏ నౌన్ లాగా యూస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే హీ హెజిటేటెడ్ అనేసి ఇచ్చారండి. సో హెజిటేటెడ్ అనేది మనకు వెర్బ్ అవుతుందండి, నౌన్ ఫామ్ కాదు. ఇక్కడ మనకు నౌన్ ఫామ్ అడిగారు హెజిటేట్కి. సో నెక్స్ట్ చూసుకుంటే హెజిటెంట్ అనేసి ఇచ్చారు. హెజిటెంట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. హెజిటెంట్ అనేది ఏమవుతుందండి, మనకు అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో హెజిటేటింగ్ అనేది ఏంటిదండి, ఇది పార్టిసిపుల్ కింద వస్తుంది, ఇంగ్ ఫామ్ పార్టిసిపుల్ కింద వస్తుంది మనకు. సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ హెజిటేషన్ అనేసి ఇచ్చారండి. హెజిటేషన్ అనేది మనకు కరెక్ట్ నౌన్ ఫామ్, ఇది నౌన్ ఫామ్లో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వెన్ ద సెంటెన్స్ యూజెస్ ద వర్డ్ హెజిటేట్ యాజ్ ఏ నౌన్, హెజిటేట్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. సో అది కూడా మనకు నౌన్ కింద ఉండాలి. సో దేంట్లో ఉందండి, ఓన్లీ ఆప్షన్ 4లో మాత్రమే ఉంది. హెజిటేషన్ అనేది నౌన్ అండి, హెజిటేషన్ అనేది నౌన్ వర్డ్. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐ యామ్ షూర్ షీ ఈజ్ లాయల్ టు ద ఫర్మ్ అనేసి ఇచ్చారండి. అంటే లాయల్ అంటే ఏంటిదండి, నమ్మకంగా. సో ఏమి ఇచ్చారు ఇక్కడ, కాంట్రాడిక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యూజింగ్ ద కరెక్ట్ ప్రిఫిక్స్ అనేసి ఇచ్చారు. సో లాయల్కి మనం వ్యతిరేకంగా ఉండేటటువంటి వర్డ్ చూడాలి. సో అట్ ద సేమ్ టైం కరెక్ట్ ఇక్కడ ప్రిఫిక్స్ కూడా అడుగుతున్నారు. సో లాయల్కి ప్రిఫిక్స్ ఏముంటుందండి, డిస్లాయల్. డిస్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకు కాంట్రాడిక్ట్ ఆపోజిట్ వర్డ్ అడిగారు. సో కాబట్టి ఏమవుతుంది, డిస్లాయల్ అండి, డిస్లాయల్. సో ఆప్షన్ 3. నెక్స్ట్ ద టైర్స్ వేర్ ఆన్ ద రోడ్ అనేసి ఇచ్చారండి. చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీగా నేర్చుకోవాలి. కంపల్సరీ ఒక బిట్ అనేది ఎస్ఏ అండ్ ఎస్జిటి ఇద్దరికి కూడా వస్తుంది. సో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫిగర్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెటాఫర్ ఇచ్చారు, పర్సోనిఫికేషన్ ఇచ్చారు, స్మైలీ ఇచ్చారు, ఓనమాటోఫియా అనేసి కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ద టైర్స్ వెయిర్ ఆన్ ద రోడ్. వెయిర్ అంటే అర్థం ఏంటంటే మనకు టైర్స్ అనేటి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది కదా, దాన్ని వెయిర్ అనేసి మనము చెప్తామండి. సో ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది, శబ్దాన్ని అంటే ధ్వనిని తెలియజేస్తుంది అనమాట. సో ధ్వనిని తెలియజేసేటటువంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఓనమోటోఫియా అనేసి చెప్తారండి. ఓనమటోఫియా అంటే మనము ఏదైనా సౌండ్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు చెప్తాం. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఏ హైఫన్ అనేసి ఇచ్చారండి. హైఫన్ అనేది మనము ఎప్పుడు యూజ్ చేస్తాము, హైఫన్ అంటే మనకు ఎలా ఉంటుందండి, సో ఇట్లా డాష్ లాగా చిన్న డాష్ అనేది నాకు హైఫన్ అనేసి చెప్తాము. సో ఈ హైఫన్ అనే దాన్ని మనము ఎప్పుడు యూజ్ చేస్తాము, ఏదైనా కాంపౌండ్ వర్డ్ని యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఇన్ లా, మీరు చూసే ఉంటారు ఎక్కడైనా మదర్ ఇన్ లా ఇలా రాయడం జరుగుతుంది. మదర్ ఇన్ లా అంటే కాంపౌండ్ వర్డ్స్, ఏవైనా 2-3 వర్డ్స్ని మనము కలిపి రాయాలి అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ మదర్ ఇన్ లా ఈ వర్డ్స్ని మనం కలిపి రాయాలి అనుకున్నప్పుడు ఏం యూస్ చేస్తామండి, హైఫన్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, దీన్ని ఫుల్ స్టాప్ బదులుగా ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. సో ఫుల్ స్టాప్ బదులుగా దీన్ని ఉపయోగించరు. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ డాష్, డాష్కి కూడా ఇన్స్టెడ్గా యూజ్ చేయరు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద పార్ట్ ఆఫ్ ఏ కాంపౌండ్ వర్డ్ అనేది కరెక్ట్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ద ఓమిషన్ ఆఫ్ ఏ లెటర్, అంటే మనము అక్షరం లోపించినప్పుడు మనము
ఇక్కడ హైఫన్ యూజ్ చేస్తారు అనేసి ఇచ్చారు. సో ఇది కూడా రాంగు. సో కరెక్ట్ ఏమవుతుందండి, ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే కరెక్ట్ అవుతుంది. హైఫన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ వర్డ్ అనమాట. ఓకేనా అండి. సో మనకు ఏది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్లీ ఇన్ ఏ డిక్షనరీ ద అబ్రివేషన్ ఫర్ ఏ వర్బ్ ఈజ్. సో మనకి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మధ్య మనల్ని కొత్తగా అడుగుతున్నారు డిక్షనరీలలో మనము ఎలా యూజ్ చేస్తాము. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ చూడండి, అన్ని పేపర్స్లలో ఒక్కొక్క దాని గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వెర్బ్ అనేసి ఇచ్చారండి. మనం డిక్షనరీ చూస్తున్నాము, ఆ డిక్షనరీలో మనకు ఏదైనా వర్డ్ ఇచ్చారు అనుకోండి. సో అక్కడ ఎలా రాసి ఉంటుందండి, మనకు వి అనేసి రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది, వి అనేసి ఉంటుందండి. సో అలాగే అడ్జెక్టివ్ అంటే ఏడీజే అని రాసి ఉంటుంది. అడ్జెక్టివ్ అంటే ఏం రాసి ఉంటుంది, ఏడీజే అని రాసి ఉంటుంది. ఇలా అనమాట. ఫార్మేట్స్ కూడా అడుగుతున్నారు. ఒకసారి కంపల్సరీగా ఒక్కసారి డిక్షనరీ ఓపెన్ చేసి చూడండి, అన్నిటికీ సంబంధించి ఎలా రాశారనేది మీకు జస్ట్ ఒక పేపర్ చూస్తేనే అర్థమవుతుందండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ డస్ నాట్ ఫాలో ద ఫార్మేట్ ఆఫ్ ఏ నోటీస్ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ ద హెడ్డింగ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ అండి. సో సబ్జెక్ట్కి సంబంధించి మనము ఇంట్రడక్షన్ అనేది హెడ్డింగ్ అనేది ఇస్తాము కంపల్సరీగా. సో ఇది ఫాలో అవుతాము. టైటిల్కి నోటీస్, ఓకే, నోటీస్కి ఒక టైటిల్ ఉంటుంది. ద రైటర్స్ సిగ్నేచర్, నేమ్, డిజిగ్నేషను, సో ఇది కూడా ఉంటుందండి. నెక్స్ట్, పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద నోటీస్ అనేసి ఇచ్చారు. నోటీస్ అంటే ఏంటిదండి, మనకు అసలు మామూలుగా అయితే నోటీస్ అనేది మనము ఏదైనా సమాచారం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిటెట్ నోటిఫికేషన్ వేసామనుకోండి, సో అది కూడా ఒక నోటీస్ కింద వస్తుంది. సో దాంట్లో మనము పర్సనల్ రిఫ్లెక్షన్స్, ఎవరైతే నోటిఫికేషన్ వేసారో వాళ్ళ యొక్క పర్సనల్స్ అన్నీ దాంట్లో ఉంటాయా, ఉండవు. జస్ట్ నోటీస్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఉంచడం జరుగుతుంది. సో పర్సనల్ రిఫ్లెక్షన్స్ అనేటివి మనకు నోటీస్లో ఉండవండి, అది వేరు. నోటీస్ అంటేనే మనకు ఇది ఒక అధికారికంగా మనం వేసేటటువంటి పత్రిక. సో దాంట్లో ఓన్లీ ఆ నోటీస్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి, కానీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే మన యొక్క ఇంటెన్షన్స్ అవన్నీ కూడా ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ డస్ నాట్ ఫాలో అనేసి ఇచ్చారు. సో ఏంటిదండి, ఆప్షన్ 4 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఫాలో అవుతాయండి. మామూలుగా నోటీస్ అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫాలో చేస్తుంది. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, డస్ నాట్ ఫాలో ద ఫార్మేట్ ఆఫ్ నోటీస్. సో నోటీస్లో ఏం ఫార్మేట్ ఉండదు, పర్సనల్ రిఫ్లెక్షన్స్ అనేవి కంపల్సరీగా ఉండవు, మన వ్యక్తిగత సమాచారాలు ఉండవండి. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో తెలియాలండి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, మస్ట్ కంటైన్ 1 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, అలాగే ఒక 1 డిపెండెంట్ క్లాజ్ ఉంటుందండి. ఏముంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 1 డిపెండెంట్ ఉంటుందండి, 1 ఇండిపెండెంట్ కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ 1 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, తర్వాత అట్లీస్ట్ 1 డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. 1 or 2 కూడా ఉంటాయండి. సో మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందండి, 1 ఇండిపెండెంట్ అలాగే 1 డిపెండెంట్, 1 or more డిపెండెంట్ క్లాజెస్ అనేటివి మనకు కంపల్సరీగా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్, ఐ సా ఏ మ్యాన్ హూ వాజ్ బ్లైండ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఐ సా ఏ మ్యాన్ అనేది 1 ఇండిపెండెంట్ క్లాజ్ అండి. నేను ఒక మనిషిని చూశాను, సో సరిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హూ వాజ్ బ్లైండ్ అనేసి ఇచ్చారండి. సో 1 డిపెండెంట్ క్లాజ్. సో ఇక్కడ హూ వాజ్ బ్లైండ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, ముందు ఉండేటటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. హూ వాజ్ బ్లైండ్ అనేది ఇచ్చారు. సో ఎవరు బ్లైండ్ అనేది తెలియాలంటే మనకు ముందు తెలియాలండి.
సో కాబట్టి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందండి, 1 ఇండిపెండెంట్ క్లాజ్ అలాగే 1 డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మనకు 1 డిపెండెంట్ ఇండిపెండెంట్ క్లాజ్ ఉన్నాయండి. నెక్స్ట్ సెకండ్ది థర్డ్ వన్ చూసుకుంటే ఈ రెండు కూడా మనకు సింపుల్ సెంటెన్స్ అవుతాయి. ఇక్కడ మనకు ఫోర్త్ దాంట్లో బట్ అనేది ఉంది. బట్ అండ్ ఇవన్నీ ఉంటే ఏమవుతుందండి, ఇవి కాంపౌండ్ సెంటెన్స్ అవుతాయి. ఏమవుతాయి, కాంపౌండ్ సెంటెన్స్. సో కాబట్టి ఇక్కడ మనకి కాంప్లెక్స్ అడిగారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ వన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ అడిగారండి. కరెక్ట్ వర్బ్ ఫామ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది ఆర్ యూ బ్రదర్ ఎట్ హోమ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ యువర్ బ్రదర్ అనేది ఏంటిదండి, సింగులర్. యువర్ బ్రదర్ అనేది సింగులరు. సో ఇక్కడ ఆర్ అనేది ఏంటిది, మనకు ప్లూరల్ కింద వస్తుంది. ఇక్కడ యువర్ బ్రదర్ అన్నప్పుడు మనకి ఏం రావాలి, సింగులర్గా ఈజ్ అని రావాలి. ఇక్కడ ఈజ్ అని రావాలి, ఆర్ అని ఇచ్చాడు. సో ఇది మనకు రాంగు. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. మయూరి హ్యావ్ 2 సిస్టర్స్ అనేసి ఇచ్చారండి. మయూరి హ్యావ్ 2 సిస్టర్స్. ఇక్కడ మయూరి అనేది మనకు సింగులర్. మయూరి అనేది ఏంటిదండి, సింగులర్, మీకు తెలిసిందే. సో ఇక్కడ హ్యావ్ అనేసి ఇచ్చారు. సింగులర్కి మనకి ఎప్పుడైనా ఏమొస్తుందండి, ఓన్లీ హ్యాజ్ మాత్రమే వస్తుంది. సో ఏముండాలి ఇక్కడ, మయూరి హ్యాజ్ 2 సిస్టర్స్ అనేసి ఉండాలి. సో ఇది కూడా రాంగ్ ఇచ్చారు మనకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ది డూ యువర్ ఫాదర్ హ్యాజ్ ఏ కార్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ యువర్ ఫాదర్ అనేది ఏంటిదండి, సింగులర్. యువర్ ఫాదర్ అనేది సింగులర్ మనకు. సో ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ అనేది సింగులర్లో ఉన్నప్పుడు ఏమి రావాలండి, డస్ అనేది రావాలి. డూ ఆర్ డస్ రెండు కూడా వస్తాయి. డూ ఆర్ డస్, సో రెండు కూడా వస్తాయి. సో నో ప్రాబ్లం, ఇక్కడ డూ ఇచ్చాడు. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూస్తుంటే ఇక్కడ ద మెయిన్ వర్బ్ వచ్చేసి ఇక్కడ హ్యావ్ అనేది ఉండాలండి. హ్యావ్ అనేది ఉండాలి. ఎందుకు, డూ డస్ వచ్చినప్పుడు మనకు హ్యావ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటిదండి, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. డస్ యువర్ ఫాదర్ హ్యావ్ ఏ కార్ అనేది మనకు కరెక్ట్ వర్డ్ అనేది అవుతుందండి. యువర్ ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి మనకు ఏమొస్తుందండి, డూ ఆర్ డస్ అనేది వస్తుంది. సో ఇక్కడ డూ ఆర్ డస్ వచ్చినప్పుడు మనకు ఏమొస్తుంది, హ్యావ్ అనేది వస్తుంది. హ్యాజ్ అనేది రాదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అనేసి ఇచ్చారండి. తేజ హ్యాస్ ఎనఫ్ జీకే టు సక్సీడ్ ఇన్ ద టెస్ట్ అనేసి ఇచ్చారు. సో ఎనఫ్ అనేది దేన్ని తెలియజేస్తుందండి, జీకే అనమాట. జీకే సబ్జెక్ట్ ఎనఫ్, ఎక్కువగా చదివేశారు అని. సో కాబట్టి దేన్నైనా మనకు మాడిఫై చేస్తుంది. సో దేన్ని మాడిఫై చేస్తుందండి, నౌన్ను మాడిఫై చేస్తున్నట్లయితే అదేమవుతుంది, మనకు కంపల్సరీగా అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూసెస్ ఆఫ్ ద ఆర్టికల్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఐ మీట్ యూరోపియన్ అనేసి ఇచ్చారు. యూ అంటే మనకు వై అనే సౌండ్ వస్తుందండి. విత్ యూనిఫామ్, సో వై అనేదే వస్తుంది. సో ఇది కాన్సోనెంట్ కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుందండి, ఏ అనేది వస్తుంది, యాన్ అనేది రాదు. యూరోపియన్ యూనిఫామ్ ముందు. సో ఈకి యూకి మనకి ఎప్పుడైనా సరే ఏమొస్తుందండి, ఏ వస్తుందండి. ఏ అనే ఆర్టికల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్రపోజిషన్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఐ విల్ వర్క్ డాష్ 8 దిస్ ఈవినింగ్ అనేసి చెప్పడం జరిగింది. సో ఇది ఎలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఉందండి. సో ఈరోజు ఐ విల్ వర్క్ 8 దిస్ ఈవినింగ్ అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, నా ఈవినింగ్ 8 వరకు నా వర్క్ ఉంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇలా చెప్పినప్పుడు 8 వరకు సో అనేటప్పుడు మనము ఎలా యూస్ చేస్తామండి, 8 దిస్ ఈవినింగ్ ఆర్ 4 దిస్ ఈవినింగ్ అనేసి యూస్ చేసినప్పుడు
అంటిల్ అనేది యూస్ చేయాలి. సో స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అండి, కరెక్ట్గా మనకి 8కి అయిపోతుందని చెప్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో యూస్ చేసినప్పుడు మనము అంటిల్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ టు అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 to 8 అన్నాం అనుకోండి. సో 5 PM to 8 PM అన్నాం అనుకోండి. సో అలాంటి అప్పుడు మనము టు అనేది యూస్ చేస్తాము. బిట్వీన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే 7 and 8 అన్నప్పుడు మనము బిట్వీన్ అనేది యూస్ చేస్తాం. బిట్వీన్ 7 and 8. సో ఇక్కడ ఇన్ అనేది ఉంది కదా, సో ఇన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ టైం అండి. ఇన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము, పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ అన్నప్పుడు మాత్రమే మనము ఇన్ అనేది యూస్ చేస్తాము. పీరియడ్ ఆఫ్ టైంలో మనము ఇన్ అనేది యూస్ చేస్తామండి. బిట్వీన్ అనేది 2 టైం రిఫరెన్సెస్ ఉన్నప్పుడు బిట్వీన్ అనేది యూస్ చేస్తాము. అలాగే ఇక్కడ పెయిర్డ్ టైమింగ్స్ చెప్పినప్పుడు మనము 2 అనేది యూస్ చేస్తామండి. సో ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అనేసి ఇచ్చినప్పుడు మనము అంటిల్ అనేది యూస్ చేస్తాం. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ది చూస్ ద కరెక్ట్ పాసివ్ ఫామ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. డస్ స్మృతి ప్లే చెస్ అనేసి ఇచ్చారండి. సో ఇది చూసుకున్నట్లయితే ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందండి. సో ఇక్కడ ఎలా రాయాలి, ప్యాసివ్ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ డస్ ఉండి మనల్ని ప్యాసివ్ ఫామ్లో రాయాలి అంటే మనకు అది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఈజ్ ఉంటుందండి. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటుంది స్ట్రక్చర్ అండి. ప్లస్ అలాగే ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ ఉంటుందండి. ఆబ్జెక్ట్ అనుకుందాము ఆర్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకు V3 ఉంటుందండి. V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఉంటుందండి. అంటే వెర్బ్ అనేది మనకు V3 ఫామ్లో ఉంటుంది. అలాగే దీనికి బై అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏజెంట్ ఆర్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఏదైనా కూడా ఉంటుంది. సో ఇది మనకు పాసివ్ ఫామ్లో రాయడం అండి. ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఇక్కడ డస్ అనేది ఉంది కాబట్టి ఇది ఎలా ఉందండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో డస్ స్మృతి ప్లే చెస్. సో దీనికి మనకు ప్యాసివ్ వర్బ్ ఫామ్లో ఎలా ఉండాలి, ఈజ్ రావాలండి. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటుంది. అలాగే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఉన్నటువంటి వర్బ్ వచ్చేసి V3లో ఉంటుంది. ప్లస్ బై ఉంటుంది. ప్లస్ ఏజెంట్ అనేది ఉంటుంది. సో చూద్దాము. ఈజ్ అనేది ఉండాలండి ఫస్ట్ కంపల్సరీగా. సో ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది, థర్డ్ది. సో ఈజ్ ఉంది. తర్వాత ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏమవుతుందండి, చెస్ అండి. చెస్ అనేది ఆబ్జెక్ట్. ఈజ్ చెస్. సో తర్వాత V3 ఫామ్ ఉండాలండి. V3 ఏమవుతుంది, ప్లేయిడ్ అవుతుంది. బై ఉండాలి. ఏజెంట్ ఎవరు ఇక్కడ, స్మృతి. సో ఏదండి కరెక్ట్ ఆన్సరు, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో దీనికి మనకు పాసివ్ ఫామ్లో ఎలా రాస్తాము అనేది ఒక స్ట్రక్చర్ నేర్చుకోండి. మనకు స్ట్రక్చర్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్, ద స్పీకర్ సెడ్ గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. సో మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో అడుగుతున్నారు. సో గాడ్ ఈజ్ ఓమినీ ప్రెజెంట్, ఇది వచ్చేసి మనకు యూనివర్సల్ ట్రూత్ అండి. యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఎటువంటి చేంజెస్ ఉండవు. ఓన్లీ సెడ్ అనేది సెడ్ దట్గా మాత్రమే మారుతుందండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ద స్పీకర్ సెడ్ దట్ గాడ్ ఈజ్ ఓమినీ ప్రెజెంట్. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. సో మనకు గాడ్ ఈజ్ ఓమినీ ప్రెజెంట్ అని ఇచ్చినప్పుడు మనకు హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మనకు రిపోర్టెడ్ స్పీచ్లో మార్చేటప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎటువంటి చేంజెస్ ఉండవు అండి. ఈజ్ వాజ్ లాగా ఆర్ లాగా ఇట్లా ఎలా ఏంటి చేంజెస్ అనేటివి ఉండవు. ఇక్కడ ఎలా ఉన్నది అలానే ఉంటుంది. సెట్ అనేది సెట్ దట్గా మారుతుందండి, అంతే. సేమ్ సెట్ దట్ అనేది వస్తుంది. సో కాబట్టి ద స్పీకర్ సెట్ దట్ గాడ్ ఈజ్ ఓమినీ ప్రెజెంట్. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్,
చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ద సర్టెనిటీ అనేసి ఇచ్చారండి. సర్టెనిటీ అంటే కంపల్సరిగా 100% జరుగుతుంది అనేసి మనకు అర్థమండి. అంటే ద సన్ విల్ రైజ్ టుమారో. సో కంపల్సరీగా రేపు సన్ అనేది వస్తాడు. సో అది 100% ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరాలి కూడా. సో అలాంటివంటివి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తామంటే విల్ అనేది యూజ్ చేస్తామండి. ఏం యూజ్ చేస్తాము? విల్ అనేది యూజ్ చేస్తాము. డెఫినెట్గా జరుగుతుంది అన్నప్పుడు. షుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్రెస్ ద ప్రాబబిలిటీ అండి. అంటే జరగచ్చు, జరగకపోవచ్చు అనే దాంట్లో షుడ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే వుడ్ వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ ద కండిషనల్ సర్టనిటీ అండి. కండిషనల్ సర్టనిటీ ఉంటుంది. ఎలాగా? పాస్ట్ హ్యాబిట్లో, పాస్ట్లో యూజ్ చేసేటప్పుడు వుడ్ అనేది యూజ్ చేస్తాము. కుడ్ అనేది ఎక్స్ప్రెస్ ద వీక్ పాసిబిలిటీ. అంటే ఇంకా అసలు అది జరగదు అనేటటువంటి సిచ్యువేషన్స్లో మనము కుడ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అండి. ఎంబెజల్మెంట్. ఎంబెజల్మెంట్కి వచ్చేసి మనకు కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ది one of the following is the term for a place where the people meet especially by ప్రేయర్ అరేంజ్మెంట్ అనేసి ఇచ్చారు. అంటే మనం ఆ ప్లేస్లో తప్పకుండా కలవాలి అని ఒక ప్లేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దానికి అంటే ముందుగానే ఆ ప్లేస్లో మీట్ అవ్వడానికి ముందుగానే వాళ్ళు ఈ ప్లేస్లో మేము ఖచ్చితంగా మీట్ అవ్వాలి అనేసి ఒక ప్లేస్ని అయితే ఎంచుకుంటారు కదా. సో అటువంటి ప్లేస్ని ఏమంటారంటే రెండెస్ వాయిస్ అంటారండి. రెండెస్ వాయిస్ అనేసి అంటారు. అంటే ముందుగా నిర్ణయించుకునేటటువంటి స్థలం అండి. రెండెస్ వాయిస్ అంటాం. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ది పాస్ మీ ద ఫ్లవర్ వాజ్ అనేసి ఇచ్చారండి. ద సెంటెన్స్ అబోవ్ కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ అనేసి ఇచ్చారు. సో డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు పాస్ మీ ద ఫ్లవర్ వాజ్ అంటే అది మనకు దేని తెలియజేస్తుందండి? ఒక రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. సో ఏదైనా మనం రిక్వెస్ట్గా కానీ కమాండ్గా కానీ అడిగినట్లయితే సో దాన్ని ఏ సెంటెన్స్ అంటాము? ఇంపారేటివ్ సెంటెన్స్ అనేసి చెప్తామండి. సో మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇది నార్మల్ సెంటెన్స్, ఒక నార్మల్గా ఉంటుందండి. డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింపుల్ సెంటెన్స్గా అయిపోతుంది. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిదండి? క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకాలను మనం ఇంట్రాగేటివ్ అంటాము. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? ఆశ్చర్యార్థకాలండి. సో దాన్ని ఎక్స్క్లమేటరీ అంటాం. సో ఇక్కడ ఇచ్చింది మనకు దేనికి సంబంధించింది? ఒక కమాండ్కి సంబంధించింది, ఒక రిక్వెస్ట్కి సంబంధించింది. కాబట్టి ఇది మనకి ఏ సెంటెన్స్ అవుతుంది? ఇంపరాటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నెయిదర్ అనేది మనకు ఒక ప్రొనౌన్. సో ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే సింగులర్ని తెలియజేస్తుందండి. సో ఇక్కడ మనకు నెయిదర్ అనేది సింగులర్ అండి. నెయిదర్ అనేది సింగులర్. సో మనకు సింగులర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారము మనకు సింగులర్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ వెర్బే ఉంటుందండి. సింగులర్ వెర్బ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నెయిదర్ అనేది మనకు సింగులర్ ప్రొనౌన్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలండి? సింగులర్ లాగానే ఉండాలి. సో మనకు సింగులర్ ఫామ్స్లో వెర్బ్స్కి ఏమొస్తుందండి? ఇక్కడ చూసుకున్నట్లయితే లుక్స్ అనేది రావాలి. ఏం రావాలి? లుక్స్ అనేది రావాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ వర్బ్స్ ఉన్నప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తాయండి సింగులర్ వర్బ్స్కి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. సో ఇక్కడ నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ అనేసి కరెక్ట్. ఇక్కడ లుక్ అనేసి ఇచ్చారు. సో లుక్ అనేది మనకు ప్లూరల్ వెర్బ్ అండి లుక్ అనేది. సో కాబట్టి ఇది రాదు, సింగులర్ వెర్బ్సే రావాలండి. నెయిదర్ అనేది సింగులర్ ప్రొనౌన్ గుర్తుపెట్టుకోండి. ఆర్ అనేది కూడా మనకు ప్లూరల్ వెర్బే, హ్యావ్ అనేది కూడా ప్లూరల్ వెర్బే. సో కాబట్టి ఇక్కడ మనకు
ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్ అవుతాయండి. సో కరెక్ట్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ది ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సబార్డినేట్ క్లాజ్. సో సబార్డినేట్ అంటే ఏంటిదండి? సో సబార్డినేట్ క్లాజ్ అంటే మనకి ఏదైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు సో సబార్డినేట్ క్లాజ్ ఒక్కటే అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఇవ్వదండి, సెంటెన్స్ అనేది అవ్వదు కూడా. సో అలాగే ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక కంజంక్షన్ తోటి స్టార్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కంజంక్షన్స్ తోటి అంటే ఏ కంజంక్షన్స్? వెన్ కానీ, ఇఫ్ కానీ, ఆల్దో కానీ, అలాగే నెక్స్ట్ బికాస్ కానీ వీటితో మనకు సబార్డినేట్ క్లాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వెన్ అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సో ఇది మనకు సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఏ సబార్డినేట్ క్లాజ్ కంటైన్స్ ద సబ్జెక్ట్ అండ్ ఏ వెర్బ్ బట్ కెనాట్ స్టాండ్ అలోన్ ఏ కంప్లీట్ సెంటెన్స్. అంటే ఇక్కడ ఏ గెస్ట్ ఈజ్ అన్వెల్కమ్. సో ఎవరినైతే మనము పిలవకుండా వచ్చారనుకో వాళ్ళు ఏం చేస్తారు? వెన్ హీ స్టేస్ టూ లాంగ్, దూరంగా నించుంటారనమాట. సో ఇక్కడ ఏ గెస్ట్ ఈజ్ అన్వెల్కమ్ ఇది వచ్చేసి ఒక డిపెండెంట్ క్లాజ్ అండి. సో దానికి కంప్లీట్ సెంటెన్స్ వస్తుంది. వెన్ హీ స్టేస్ టూ లాంగ్, సో అతను దూరంగా నించున్నాడు, ఎందుకు తెలీదు. సో ఇది మనకు ఒక ఇండిపెండెంట్ క్లాజ్. సో నథింగ్ బట్ సబార్డినేట్ క్లాజ్ అనమాట. సో దేంతో స్టార్ట్ అవుతుందండి సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడైనా సరే? వెన్ కానీ, ఇఫ్ కానీ, ఆల్దో కానీ, బికాస్ కానీ వీటితోటి మనకు సబార్డినేట్ క్లాజ్ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.